సింగరేణి కార్మికుల పెన్షన్ పెంపుదల కోసం పార్లమెంటులో గలమెత్తి పోరాటం ప్రారంభించడాన్ని హర్షిస్తూ శనివారం గోదావరిఖనిలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ నాయకులు కామ విజయ్ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద గిరిజన కార్యక్రమం సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం గత 3 దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన కాకా వెంకటస్వామి ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ₹1 కూడా పెన్షన్ పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలక వ్యవస్థలకు వ్యతిరేకంగా యువ ఎంపీ వంశీకృష్ణ పార్లమెంటులో గలమెత్తడంతో పాటు కేంద్ర మంత్రులను సింగరేణి అధికారులను కలిసి పెన్షన్ పెంపుదల కోసం ఒత్తిడి చేసినట్లు తెలిపారు. అతని కృషి ఫలితంగా సింగరేణి సంస్థ ప్రతి టన్నుపై ₹20 వరకు పెన్షన్ ఫండ్కి కేటాయించేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ₹140 కోట్ల భారీ నిధి పెన్షన్ ఫండ్కి చేరనున్నట్లు తెలిపారు. ప్రతి కార్మికుడికి నెలకు ₹10,000 పెన్షన్ అందించేలా కృషి చేయడమే తన లక్ష్యమని ఎంపీ వంశీకృష్ణ ప్రకటించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు గెలిచినప్పటి నుంచి అనేక సమస్యలపై పోరాటం చేస్తూ గత సంవత్సరం నుంచి రిటైర్డ్ కార్మికుల కోసం పోరాటం చేస్తున్నాడు. గతంలో దివంగత నేత కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో అప్పుడు పెన్షన్ విధానం ఉండేది. రిటైర్డ్ కార్మికులకు 500 నుంచి 1500 మాత్రం పెన్షన్ ఇచ్చే అధికారం ఉంది. ఈ వంశీ గారు మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఖచ్చితంగా రిటైర్డ్ కార్మికులకు అందరికీ మంచికి ₹10,000 పెన్షన్ విధానం తీసుకురావడం కోసం పార్లమెంట్లో గలమెప్పి పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఈ గోదావరి పారిశ్రామిక ప్రాంతమైన 13 డివిజన్లలో ఒక టన్నుకు సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు టన్ను పైన ₹20 అంటే సుమారు 140 లక్షల కోట్ల రూపాయలు 140 కోట్ల రూపాయలు ఈ కార్మికుల ఫండ్కు కార్పొరేట్ ఫండ్కు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కార్మికులకు ప్రతి సంవత్సరం ₹10,000 పెన్షన్ విధానం రావాలని గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్లో పోరాటం చేసినందుకు ఈరోజు చౌరస్తాలో వారికి కాంగ్రెస్ నాయకులు మా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ వెంకటేశ్వర్లు, కోటేశ్వర్లు, బోయిని మల్లేష్ యాదవ్, కోరం నరేందర్ రెడ్డి, జావేద్, తిప్పారప్ మధు, ఎరకల రాజ్, కిషోర్, సంపత్ తదితరులతో పాటు అభిమానులు పాల్గొన్నారు.